శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఐపీటీవీ, ఇండియన్ పబ్లిక్ టీవీ. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రేక్షక మిత్రులందరికీ కూడా వికారినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ వికారినామ సంవత్సరం అంతా కూడా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని ప్రారంభిస్తున్నాం. నూతన సంవత్సరం ఉగాది సంవత్సరం వచ్చేసింది. వికారినామ సంవత్సరం. ప్రేక్షక మహానుభావులందరికీ కూడాను ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో నవ వసంతాలని పొందాలని సద్గురు జ్యోతిష్యాలయం తరపు నుంచి మీ అందరికీ కూడాను శుభాశిష్యులు. ఈ ఉగాది పంచాంగ శ్రవణం అనేది మనము ఈరోజు ఈ ఉగాది ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఉగాది అంటే ఏంటి, అసలు ఆ రోజు ఏం చేయాలి, పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి, పచ్చడి ఎందుకు తాగుతాం, ఈ ఉగాది రోజే ఎందుకు ఈ యొక్క పంచాంగాన్ని చదవాలి, శ్రవణం చేయాలనేది మనం ముందు తెలుసుకుంటాం. ఎప్పుడు ఉగాది పంచాంగ శ్రవణం అనగానే రాజాది నవనాయకులు వెంటనే అన్నీ చెప్పేసుకుంటాం కదా. అలా కాకుండా కాస్త భిన్నంగా అసలు ఈ ఉగాది ఎందుకు చేసుకుంటున్నాం అనే దాన్ని మనం ముందు కాస్త విశ్లేషించుకుంటాము. అసలు ఉగాది అంటే ఏంటి? ఉగాది కాలగణిత ప్రారంభమైనటువంటి ఒక మొట్టమొదటి రోజు. ఈ ఉగాది రోజునే ప్రజాపతి చతుర్ముఖ బ్రహ్మ ఈ రస జగత్తునన్నింటినీ కూడా సృష్టించినటువంటి ఒక మొట్టమొదటి రోజు అని కూడా చెప్పచ్చు. అదే సమయానికి నాంది బ్రహ్మకల్పం ప్రారంభమైనటువంటి మొదటి ఉగాది అన్నమాట. ఆ రోజే బ్రహ్మకల్పమే ప్రారంభమైంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడే కలియుగం ప్రారంభమైనది. త్రేతాయుగంలో ఉగాది నాడు శ్రీరాముడికి పట్టాభిషేకమైంది. ఎంత గొప్ప రోజు చూడండి. ఉగాది నాడే శ్రీ మహావిష్ణువు తన తొలి అవతారమైనటువంటి మత్స్యావతారాన్ని ధరించి సోమకాసురుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించాడని పురాణ గాథలు చెప్తున్నాయి. విక్రమార్క శాలివాహన చక్రవర్తులు ఈ ఉగాది రోజునే సింహాసనాన్ని అధిష్ఠించి ప్రపంచాన్ని ఏలినటువంటి పురాణ గాథలు ఉన్నాయి. ఇన్ని విశేషాలు కలదే ఉగాది మనకు పండుగ రోజు. ఈ యొక్క హైందవ సంప్రదాయంలో ఉగాది ఒక మహా అద్భుతమైనటువంటి ఒక పండుగ. మొదటి ఋతువు వసంతం, మొదటి నెల చైత్రమాసం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం. ఉగస్య ఆది ఉగాది అంటారనమాట. ఉగా అనగా నక్షత్ర గమనము, జన్మ ఆయుష్ అని అర్థాలు. దీనికి ప్రారంభమే ఉగాది అని అర్థం. ప్రపంచం యొక్క జన్మ ఆయుష్కి మొదటి రోజు ఉగాది అయ్యింది. ఈ యొక్క ఉగాది ఎంత అద్భుతంగా ప్రపంచమంతా కూడా చేసుకుంటారంటే, యుగము అనగా రెండు లేక జంట అని కూడా అర్థం. దాన్ని ఎలా విడదీసి చెప్పడం జరిగింది ఆ యొక్క దీంట్లో. ఉత్తరాయణ కాలం, దీంట్లో ఒక సంవత్సరం అంతా కూడాను ఉత్తరాయణ కాలం, మకర సంక్రమణ నుంచి జూలై వరకు ఆ యొక్క ఇది ఉంటుంది ఉత్తరాయణ కాలం. తర్వాత దక్షిణాయనం, ఆయనద్వయం సంయుతం యుగం అంటారనమాట. సంవత్సరంగా ఈ యుగానికి ఆది ఉగాది అయింది. అదే సంవత్సరం భారతీయ సంప్రదాయ ప్రకారం చైత్ర శుక్ల పాఠ్యం నాడు అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందండి. ప్రపంచానికి సృష్టి నారద పురాణం చెప్తుంది. ఇది నేను చెప్పట్లేదు, ఇది ప్రపంచమంతా నారద పురాణం చెప్తుంది. సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజున ఉగాదిగా నిర్ణయించడం అవుతుంది. వసంతం ప్రారంభమైనప్పుడు చైత్ర శుక్ల పాడ్యం రోజున సూర్యుడు దినరాజే ఉండగా కాల గమన గ్రహ నక్షత్ర ఋతు మాస వర్షాదులు ప్రవర్తించబడుతుంది. తెలుగు సంవత్సరాలు 60 ప్రభవ నుంచి మొదలుపడి అక్షయతో పూర్తి అయ్యే ఒక ఆవృత్తం అయినట్టు అనమాట. అంటే 60 సంవత్సరాలు ఒక్కొక్కటింది.
మళ్ళీ ప్రభవతో ప్రారంభమవుతుంది లెక్క. ఈ సంవత్సరాలకు పేర్లు పెట్టడం వెనక విభిన్న వాదనలు ఉన్నాయి. ఎవరి సంవత్సరాలకు అన్నింటికి పేరు పెట్టారు? ఇప్పుడు మనకు కూడా ఒక పేరు ఉంటుంది కదా, రామ, కృష్ణ, గోవింద అలా ఉన్నాయి. అలాగే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు పెట్టుంటారు. ఈ పేరు పెట్టడానికి గల కారణాలు, దానికి పురాణ గాథలు ఎలా చెప్పుకుంటున్నాయి అనేది కూడా మనం ఒక చిన్నగా తెలుసుకుంటాం. ఒక ఐతిహ్యం ప్రకారము శ్రీకృష్ణుడు 16,100 మంది భార్యలను ఉన్నారనమాట. వారిలో సాందీపుడు అనే రాజకుమారికి 60 మంది సంతానం. వారి పేర్లే తెలుగు సంవత్సరాలుగా పెట్టారని ఒక కథ ఉంది. నారదుని సంతానం పేర్లు వీటికి పెట్టారని మరో కథ కూడా ప్రచారంలో ఉంది. దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లు కూడా ఇవే అని ఒక కథ ఉంది. ఇలా ఈ ఉగాదితో ప్రారంభమయ్యే ఈ సంవత్సరం పేరు వికారి. తెలుగు సంవత్సరాల్లో 33వదనమాట. శత్రువులకు చాలా కోపం తెప్పించే అని ఒక అర్థం ఉందన్నమాట ఈ వికారి అని. ముఖ్యంగా ఈ యొక్క ఉగాదిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. రైట్. ఈ ఉగాది అంటే మనం ఏమో అనుకున్నాం. ఈ ఉగాది రోజు ఏం చేయాలి? అసలు ఏం చేయాలి? ఉగాది రోజు మనం ఏం చేయాలి? ఉగాది వస్తుందంటే చాలామందికి కూడా వేప పచ్చడి, పంచాంగ శ్రవణమే గుర్తుకొస్తాయి. మరి ఉగాది అంటే ఇంతేనా? కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మన నిత్య జీవితంలో చేయవలసిన కూడా చాలా ఉన్నాయి. ఆ రోజు పూజించేందుకు ప్రత్యేకమైన దైవం కానీ, ఆచరించాల్సిన విధులు కానీ లేవా అంటే లేకేం చాలా ఉన్నాయి. సూర్యోదయానికి ముందర నిద్ర లేవాలి. తైలాభ్యంగన స్నానం, నువ్వుల నూనెను ఒంటికి పట్టింపచేసి స్నానం తైలాభ్యంగన స్నానం అంటారు. సంవత్సరం మొత్తంలో చేయకపోయినా ఈ ఒక్కరోజు మాత్రం తల నిండా నూనె పెట్టుకుని శరీరం అంతా తైలాభ్యంగన స్నానం, అభ్యంగన స్నానం అంటారు. ఈ యొక్క స్నానం చేయాలి. ఏ రోజు కుదిరినా కుదరకపోయినా సంవత్సరానికి తొలి రోజైన ఉగాది నాడైనా తలభ్యంగ స్నానం చేయాలని పెద్దల శాసనం. ఎలా చెప్పారు? గడపకు పసుపు కుంకుమలు అద్ది చక్కగా రాసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. కాషాయ జెండ, ప్రతి ఇంటిపైన కాషాయ జెండ కట్టాలట. ఉగాది రోజున కాలమే దైవం. ప్రత్యేకించి ఏ దైవానికి మనం పూజించాల్సిన అవసరం లేదు. కాలమే దైవం అన్నమాట ఉగాది రోజు. కాబట్టి మనకు ఇష్టదైవాన్ని ఆ కాలపురుషునిగా తలుచుకొని పూజించుకోవాలి. ఉగాది పచ్చడి నివేదించాలి. ఎలా? పులుపు, తీపి, వగరు, చేదు, ఉప్పు, కారం అనే 6 రుచుల కలయికతో ఉగాది పచ్చడిని రూపొందిస్తాం. వైద్యపరంగా కూడా ఈ ఉగాది పచ్చడి వేసవి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. మన పెద్దవాళ్ళు ఒట్టిగా తయారు చేయలేదు. ఈ ఉగాది పచ్చడి అంతా వేసవి కాలంలో మన శరీరం తట్టుకునే విధంగా ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. సంవత్సరం మొదటి రోజైన ఉగాది నాడు పంచాంగం విని తీరాలంటారు పెద్దలు. ఇక ఉగాది రోజున ప్రధానం అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు. ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రాలు, బాటసారులు దాహార్తి నింపడమే వారి ఉద్దేశం. చలివేంద్రం స్థాపింపజేసే స్తోమత అందరికీ ఉండదు కాబట్టి ఒక నీటి కుండనైనా దానం చేయాలట పేదవాళ్ళకి. ఎండలు తట్టుకుంటే నీరు ఇస్తే సరిపోదు కదా, అందుకని సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకు ఉగాది నాడు ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, నాయన పేదవాళ్ళకి కాస్త చెప్పులు, గొడుగు ఇలాంటివి కూడా దానం చేయండి నాన్న అని చెప్తూ ఉంటారు. అదే రోజు సాయంత్రం ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి కుటుంబం అంతా వెళ్ళి ప్రార్థనలు, అర్చనలు, ఆరాధనలు చేసుకోవాలి చెప్తారు. ఉగాది నూతన సంవత్సరానికి సూచిక కాబట్టి కొత్త పనులు చేపట్టమని సూచించబడుతుంది. ఉగాది రోజే ఎందుకు పంచాంగం శ్రవణం చేయాలి? మిగతా రోజులు కూడా చేయొచ్చు కదా, ఆ రోజే ఎందుకు వినాలి? ఇంకా కొంచెం డెప్త్గా చూస్తే ఉగాది రోజున వేప పచ్చడి ఎంత ముఖ్యమో పంచాంగం శ్రవణం కూడా అంతే ముఖ్యమంటారు పెద్దలు. ఏడాదిలో ఎప్పుడు జరగబోయే విషయాల గురించి పనిగట్టుకొని వినడం ఎందుకు? అందరూ ఒకటే చోట కూడి పంచాంగాన్ని వినాల్సిన అవసరం ఏమిటి అంటే జవాబులు చాలా ఉన్నాయి దానికోసం. ప్రాచీన భారతీయ ఖగోళ విజ్ఞాన శాస్త్ర ప్రకారం పంచాంగాన్ని పునాది అని చరిత్రకారులు విశ్లేషణ. ఈ యొక్క పంచాంగమే పునాది. ఒక సంవత్సరం అంతా ఏముంటుంది అనే దాన్ని నిర్ణయించడానికి ఒక ఇదేం చెప్పారు. మనకు తెలిసిన ఖగోళ శాస్త్ర ఆధారంగా ఈ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయో లెక్క వేసి వాటి ప్రకారం ఫలితాలను అంచనా వేయడం పంచాంగం. పంచాంగంలో తిథి, వార, నక్షత్ర, యోగ కరణములతో 5 భాగాలుగా ఉంటాయండి. అందుకనే కాలజ్ఞానాన్ని పంచాంగం అని అంటారు.
తిథి విషయంలో జాగ్రత్త పడితే సంపద, వారం వల్ల ఆయుష్, నక్షత్రం వల్ల పాప పరిహారం, యోగం వల్ల ఆరోగ్యం, కరణం వల్ల విజయం ప్రాప్తిస్తుంది. ఇది తిథి వార నక్షత్రం వల్ల. పంచాంగ ప్రకారం వ్యవసాయానికి, వర్షానికి, రాజ్యానికి ఇలా ప్రతి విభాగానికి ఒక అధిపతి ఉంటాడు. ఇలా 9 మంది నాయకులు, నవనాయకులు అని పిలుస్తారు వారిని. వీరి సంచారం వల్ల రాబోయే రోజుల్లో వ్యవసాయం ఎలా ఉంటుంది, దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయో మనం తెలుసుకోవచ్చు. ఇక పంచాంగంలో వ్యక్తిగత రాశి ఫలితాలు ప్రత్యేకత చెప్పేదేముంది? ఒక మనిషి యొక్క నక్షత్ర ప్రకారం అతని ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు లెక్క కడతారు. దీనివల్ల మనుషుల్లో ఆదాయాన్ని మించి ఖర్చు చేయకూడదని, అనువు కాని చోట అధికులమని అవమానం పాలు కాకూడదని జాగ్రత్త ఏర్పడుతుంది. అది ఈ యొక్క పంచాంగంలో ఆ రోజు రాశి ఫలితాలను తెలుసుకొని ఒక సంవత్సరంలో ఏం చేయాలని. ధార్మికులకు పంచాంగం ఇంత ఉపయుక్తం కాబట్టే సంవత్సరపు తొలి రోజున పంచాంగ శ్రవణం చేసి తీరాలంటారు పెద్దలు. ఈ పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. ధార్మికపరమైనటువంటి సందేహాలను తీర్చుకునేందుకు కూడా పంచాంగ శ్రవణం చాలా అవసరం. ఈ పంచాంగంలో ఏమేమి మనం తెలుసుకోవచ్చు? అధిక మాసం ఎప్పుడు వస్తుంది, శుభకార్యాలు చేసుకోవచ్చా, గ్రహస్థితి బాగలేకపోతే ఏం చేయాలి, నోములు ఎప్పుడు చేసుకోవాలి, వ్రతం ఎలా చేసుకోవాలి, ఈ 7 వర్షాలు ఎలా పడతాయి, పంటలు ఎలా పండుతాయి, దేశంలోని రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి, శుభకార్యాలకు అనువైన సమయం ఏమిటి, ఈసారి అధిక మాసం ఎప్పుడు వచ్చింది, వ్యవసాయ, రాజకీయ, సామూహిక, సామాజిక, ఆధ్యాత్మిక రంగాలంటి వాటి ప్రతిబింబించేలా లాంటి సర్వలక్ష విశేషాలతో నిండి ఉంటుంది ఈ పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం చేసిన వారికి, విన్న వారికి కలిగే ఫలితాలు ఏంటి అది కూడా చూసుకుంటున్నాం ఇప్పుడు. సూర్యుడి వల్ల శౌర్యము, తేజస్సు, చంద్రుని వల్ల వైభవం, అంగారకుని వల్ల సర్వమంగళము, బుధుని వల్ల బుద్ధి వికాసము, గురుని వల్ల గురుకృప జ్ఞానము, శుక్రుని వల్ల సుఖము, శని వల్ల దుఃఖరాహిత్యము, రాహు వల్ల బాహుబలము, కేతు వల్ల కులవృద్ధి కలుగుతుందని శాస్త్ర ప్రమాణం చెప్పబడుతుంది. అందుకనే పంచాంగ శ్రవణం చేసిన వారికి, విన్నవారికి కూడా నవగ్రహ ఆశీస్సులు లభిస్తాయని ఫలశ్రుతి చెప్పబడుతుంది. మరి ఈ ఉగాది అంటే ఏంటి, ఉగాది రోజు ఏం చేయాలి, చేస్తే ఏమవుతుంది, మనం ఏమేం చేయాలని తెలుసుకుంటాం. మరి ఈ సంవత్సరం పంచాంగం ఎలా ఉందో కూడా తెలుసుకోవాలి కదా. ఈ సంవత్సరం రాజాది నవనాయకులు ఎవరు, వాటి గురించి మనం తెలుసుకుంటాము. ఈ సంవత్సరం, ఈ వికారినామ సంవత్సరంలో రాజాది నవనాయకులు ఎవరు, వారి వల్ల ఈ సంవత్సరం అంతా జరగబోయే విశేషాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఈ సంవత్సరం రాజు శని భగవానుడుగా ఉంటున్నాడు. శని రాజు అయినందువలన ప్రజల్లో చోరాగ్ని, శస్త్రములచే పీడించబడతారు, స్వల్ప సస్యము, అల్ప వృష్టి పెరుగుతుంది. కాస్త ఈ సంవత్సరం అంతా కూడా 60-40 అయినటువంటి ఫలితాలన్నీ కూడాను ఈ సమాజానికి ఆయన అందిస్తున్నారు. మరి మంత్రి రవిగా ఉంటున్నాడు, సూర్యుడు మంత్రిగా ఉంటున్నాడు. రవి మంత్రి అయినందువలన రాజవిరోధము, అనావృష్టి, ప్రజలు అధర్మం అవుతారు, కాస్త చిన్న చిన్న సమస్యలు రావడము, రాజవిరోధం బాగా పెరుగుతుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి. సేనాధిపతి మళ్ళీ శనియే వచ్చాడు. అక్కడ రాజు శనియే, సేనాధిపతి కూడా శనియే. ఈ రెండు కూడా ఆయన హ్యాండ్అవుట్లో పెట్టుకున్నారనమాట. శని సేనాధిపతి అయినందువలన రాజులు అధర్మపరులైన, చతురంగ బలము లేని వారవుతారనమాట. ప్రజలు పాపకృత్యములు ఆచరించచ్చు కలహించుకుంటారట, ఒకరికొకరు కొట్లాటలు చేసుకోవడము, ఒకరిపై ఒకరు ఒక రకమైనటువంటి శత్రుభావన పెంచుకోవడాలు, ఇవన్నీ కూడా కనపడుతుంది. సస్యాధిపతి ఈసారి కుజుడు అయ్యాడు. కుజుడు సస్యాధిపతి అయినందువలన అన్ని దేశములను సస్యానుకూల వర్షములను, శనగలు మొదలగు ధాన్యములు, ఎర్రని భూములు బాగా పండుతాయని చెప్పబడుతుంది. ధాన్యాధిపతి చంద్రుడయ్యాడు. చంద్రుడు ధాన్యాధిపతి అయినందువలన గోవులు సమృద్ధిగా ఫలించును, ప్రజలందరూ ఆరోగ్యముగా ఉంటారు, దేశము సుభిక్షముగా ఉంటుంది, వర్షము కాస్త మధ్యమంగా ఉంది అని చెప్పబడుతుంది. మళ్ళీ అర్ఘ్యాధిపతి శని అయ్యాడు. ఇక్కడ
శని అర్ఘ్యాధిపతి అయినందువలన నువ్వులు, మినుములు, ఉలవలు మొదలగు నల్ల ధాన్యములు, నన్న భూములు బాగా పండుతుంది అని చెప్పాడనమాట. మేఘాధిపతి చంద్రుడయ్యాడు. చంద్రుడు మేఘాధిపతి అయినందువలన దేశంలో అనేక రకములైనటువంటి ధాన్యములు ఫలించును. గోవులు సమృద్ధిగా పాలిస్తుందండి ఈ సంవత్సరం. రసాధిపతి శుక్రుడయ్యాడు. శుక్రుడు రసాధిపతి అయినందువలన క్షార వస్తువులు, కందమూలములు మొదలగు రసవస్తువులు వృద్ధి కలుగుతుంది. తర్వాత నీరసాధిపతి అగైన్ కుజుడు అయ్యాడు. కుజుడు నీరసాధిపతి అయినందువలన కస్తూరి, రాగి, పగడము, బంగారం, అగరు, కుంకుమ, ఎర్రచందనం మొదలగు ఎర్ర వస్తువులు సమృద్ధిగా పండుతుంది. రేటు కూడా అధికంగా ఉంటుంది. పురోహితాది ఉపనాయకులు ఎవరెవరు ఉన్నారు ఈ సంవత్సరం? పురోహితుడు బుధుడుగా ఉంటున్నాడు, పరీక్షకుడు కుజుడుగా ఉన్నాడు, ఘనుకుడు గురుడుగా ఉంటున్నాడు, గ్రామపాలకుడు శని ఉంటున్నాడు, దైవజ్ఞుడు శని, రాష్ట్రాధిపతి శని, సర్వదేశాధిపతి రవి, అశ్వాధిపతి రవి, గజాధిపతి బుధుడు, పశునామాధిపతి శని, దేవతాధిపతి కుజుడు, నరాధిపతి శని, గ్రామాధిపతి కుజుడు, వస్త్రాధిపతి గురుడు, రత్నాధిపతి శని, వృక్షాధిపతి చంద్రుడు, జంగమాధిపతి కుజుడు, సర్పాధిపతి గరుడు, మృగాధిపతి శని, శుభాధిపతి శని, స్త్రీనామాధిపతి శని. దీంట్లో ఎలా చెప్పబడిందంటే రాజాది నవనాయకులు శుభులు 3గా ఉంటున్నారు, పాపులు 6గా ఉంటున్నారు ఈ సంవత్సరం. పురోహితాది నాయకులు శుభులు 6గా ఉంటున్నారు, పాపులు 15% ఉంటున్నారు. మొత్తం శుభం 9 మంది శుభంగా ఉన్నారు, పాపులు 21% ఉంటున్నారు. ఈ సంవత్సరం పశుపాలకాది నిర్ణయంలో ఏం చెప్పబడుతుంది అని అంటే బలరాముడు పశుపాలకుడుగా ఉంటున్నాడు. బహిష్కరణ అయినందువలన దేశమంతటా సస్యశ్యామానుకూలమైనటువంటి వర్షములు, సస్యములు బాగుగా ఫలించును. సుభిక్ష, క్షేమ, ఆరోగ్యములు, పాడి పంటలు సమృద్ధిగా కలుగుతుంది. గోష్ఠప్రాపకుడు శ్రీకృష్ణుడు. గోపాలుడు గోష్ఠప్రాపకుడు అయినందువలన పశువృద్ధి, సుభిక్షము, వర్షము, పంటలు, గడ్డి వృద్ధిగా ఉంటుంది. ఆవు పాలు ఎక్కువగా ఇచ్చును. ఆరుద్ర ప్రవేశం ఈ సంవత్సరం జ్యేష్ఠ బహుళ పంచమి నాడు అనగా 22/6/2019 సాయంత్రం 5:10 సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశం జరుగుతుంది. ఈ సంవత్సరం గ్రహణములు, ఈ సంవత్సరం భారతదేశంలో కనిపించే గ్రహములు 2 మాత్రమే కలవు. అది ఒకటి చంద్రగ్రహణం, రెండవది సూర్యగ్రహణం. మిగిలిన గ్రహాలన్నీ కూడా పాక్షికంగా కనబడుతున్నాయని చెప్తున్నారు. కేతుగ్రస్త చంద్రగ్రహణం 16/7/2019 మంగళవారం పౌర్ణమి రోజు. స్పర్శకాలం రాత్రి 1:50 మోక్షకాలం రాత్రి 4:39 మధ్యకాలం రాత్రి 3:01 పుణ్యకాలం అని చెప్పబడుతుంది 2:49 అని చెప్పారు. రాత్రి 7 గంటలలోపు భోజనాలు ముగించుకొని దైవ ప్రార్థనతో గడపాలని చెప్తున్నారు. రెండవది కేతుగ్రస్త సూర్యగ్రహణం 26/12/2019 గురువారం అమావాస్య రోజు వచ్చింది. స్పర్శకాలం ఉదయం 8:01 మధ్యకాలం ఉదయం 10:49 మోక్షకాలం 11:20 పుణ్యకాలం 3:19. ఈరోజు ఉదయం 5 గంటలకే పూజాది కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని చక్కగా సూర్యగ్రహాన్ని పాటించి మోక్షకాలం అయిన తర్వాత స్నానాది కార్యాలు కంప్లీట్ చేసుకొని పూజలు నిర్వర్తించుకోవాలి. ఈ సంవత్సరం వర్ష ప్రమాణం ఎలా ఉంది అని చూద్దాం మనం ఇప్పుడు. 10 భాగములు సముద్రమునందు, 7 భాగములు పర్వతముల యందు, 2 భాగములు భూమి యందు వర్షములు ఉంటాయి. కావున వర్షములు చాలా తక్కువ భూభాగంలో అని చెప్పడం జరుగుతుంది. కర్తరి, ఈ సంవత్సరం కర్తరి ఎప్పుడు వస్తుంది? కర్తరి నిర్ణయం 4/5/2019 రాత్రి 2:41 రవి భరణి నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశించునుగాన చిన్న ఢోళ్ల కర్తరి ప్రారంభం.
తిరిగి 11/5/2019 రాత్రి 11:59 కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశించినందువలన పెద్ద కత్తరి ప్రారంభమవుతుంది. దినం 29/5/2019 ఉదయం 7:37 రోహిణి నక్షత్రం 2వ పాదంలోకి ప్రవేశించను. ఇక్కడతో కర్తరి పూర్తి అవుతుంది. ఈ సంవత్సరం మౌఢ్యంలో శుక్రమౌఢ్యమి 12/7/2019 నుండి 18/9/2019 వరకు ఉంది. గురుమూఢమి 13/12/2019 నుండి 12/1/2020 వరకు మూడలు ఉన్నాయి. ఈ సంవత్సరం బ్రహ్మపుత్ర నదికి పుష్కరాలు వచ్చిందండి. 4/11/2019 తెల్లవారుజామున 4:29 ఈ యొక్క పుష్కరం ప్రారంభమవుతుంది. 12 రోజులు పుష్కరాలు జరుగును. ఈ సంవత్సరం కందాయ ఫలములు ఏ నక్షత్రానికి ఏ రకంగా కందాయ ఫలాలు ఉన్నాయి అవి మనం తెలుసుకుంటున్నాము. అశ్విని నక్షత్రం 0-1-3, భరణి నక్షత్రం 3-2-0, కృత్తికా నక్షత్రం 6-0-2, రోహిణి నక్షత్రం 3-1-4, మృగశిరా నక్షత్రం 4-2-1, ఆరుద్ర నక్షత్రం 1-0-3, పునర్వసు నక్షత్రం 2-1-0, పుష్యమి నక్షత్రం 5-2-2, ఆశ్లేష నక్షత్రం 0-0-4, మకా నక్షత్రం 3-1-1, పుబ్బా నక్షత్రం 6-2-3, ఉత్తరా నక్షత్రం 1-0-0, హస్తా నక్షత్రం 4-1-2, చిత్తా నక్షత్రం 7-2-4, స్వాతి నక్షత్రం 2-0-1, విశాఖ నక్షత్రం 5-1-3, అనురాధ నక్షత్రం 0-2-0, జ్యేష్ఠ నక్షత్రం 3-0-2, మూలా నక్షత్రం 6-1-4, పూర్వాషాఢ నక్షత్రం 1-2-1, ఉత్తరాషాఢ నక్షత్రం 4-0-3, శ్రవణ నక్షత్రం 7-1-0, ధనిష్ఠా నక్షత్రం 2-2-2, శతభిష నక్షత్రం 5-0-4, పూర్వభద్ర నక్షత్రం 0-1-1, ఉత్తరాభద్ర నక్షత్రం 3-2-3, రేవతి నక్షత్రం 6-0-0. ఈ కందాయ ఫలంలో ఒక్కొక్క సంఖ్య 4 మాసాలని సూచిస్తుందండి. అనగా చైత్రం నుండి ఆషాఢం వరకు మొదటి సంఖ్య, శ్రావణం నుండి కార్తీకం వరకు 2వ సంఖ్య, మార్గశిరం నుండి పాల్గొనం వరకు 3వ సంఖ్య కందాయంగా చెప్పడం జరుగుతుంది. ఇందులో బేసి సంఖ్యలు ధనలాభములు, సరి సంఖ్యలు సమలాభములు సూచించును. మొదటి 0 వ్యాధిని, 2వ 0 భయమును, 3వ 0 రుణమును సూచించును. 3 0 వచ్చిన ఎడల సంవత్సరమంతయు కష్టజీవం సాగును. ఇది కందాయ ఫలము. నక్షత్ర రీత్యా ఈ సంవత్సరం అంతా మీకు ఏ నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది అనేది మనం తెలుసుకోబోతున్నాం. అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ నక్షత్రం వారికి మనస్తాపం కాస్త ఉంటుంది, జాగ్రత్త పడండి సుమ. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రం వారికి రాజపూజ్యం గొప్పగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. కృత్తికా నక్షత్రం, మఖ, అనురాధ, ధనిష్ఠ నక్షత్రంలోకి యుద్ధ భయం ఉన్నది. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష ఈ నక్షత్రం వారికి అలంకార ప్రాప్తి. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభద్ర వీరికి రోగ భయం ఉంది. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభద్ర వారికి ఆయుర్వృద్ధి. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రం వారికి ధన లాభం. ఈ సంవత్సరము ధరలు, వాటి వివరాలు ఎలా ఉన్నాయని చూస్తే వివిధ వస్తువుల ధరలు హెచ్చుతగ్గులు ఈ విధంగా ఉన్నాయి. ఇవి కేవలం సూచనప్రాయం మాత్రమే. సమాజంలో జరుగుతున్నటువంటి వాటిని బట్టి మీరు వ్యాపారం చేసుకోవచ్చు. ఇది మాత్రం జస్ట్ సూచనప్రాయం మాత్రమే. అసలు ధరలు ఎంతెంత పెరుగుతున్నాయో లేదో మనం ఆలోచించుకోవాలి. గోధుమలు, పొగాకు, దుంప ధరలు చాలా రెట్టింపు అవుతున్నాయి. నూనె, చింతపండు, బంగారం, వెండి, ఉల్లి, సుగంధ ద్రవ్యాలు, నిత్యావసరములు ధరలు చాలా పెరుగుతున్నాయి. ధాన్యము, మిర్చి, కొబ్బరి, వస్త్రములు, నేయి, ఎర్రధాన్యము, నల్లధాన్యము, పసుపు, రాగి, ఇత్తడి, ఇనుము, కర్ర సామగ్రిలు,
పశువులు, పాల ఉత్పత్తి, విలాస వస్తువులు ధరలు సమానంగా ఉంది. అదేం బాగా ఎక్కువ పెరగట్లేదు, సమానంగా ఉంటుంది. ఫ్యాన్సీ, సిమెంటు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పండ్ల జాతి రకాలు ధరలు బాగా తగ్గుతున్నాయి. భారతదేశ సౌభాగ్యములు. చైత్రమాసంలో రవి మేషరాశి ప్రవేశము కర్కాటక లగ్న మీన నవాంశంలో జరిగినది. లగ్నమందు చంద్రుడు, జ్యేష్ఠమునందు యముడు, కేతువు, శని, గురుడు, అష్టమంలో ఇంద్రుడు, శుక్రుడు, భాగ్యమందు బుధుడు, వరుణుడు, రాజ్యమందు రవి, లాభంలో కుజుడు, వ్యయంలో రాహువులు ఉన్నారు. వర్షలగ్న కుండలాలు పరిశీలన చేయగా దేశమునందు ఆర్థిక సంక్షోభం కాస్త ఎక్కువ కనబడుతుంది. అస్థిరత ఎక్కువగా కనబడుతుంది. జలప్రలయములు, నష్టము వాటిల్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఇతర దేశాల మైత్రి, సహాయము కాస్త అధికంగా అందే అవకాశాలు కనబడుతున్నాయి. వర్షములు మిశ్రమంగా పడుతున్నాయి. అన్ని జాతుల పంటలు చక్కగా పండుతున్నాయి. చేతికి అందుట కాస్త కష్టసాధ్యంగా అవుతుంది. ప్రాణాపాయము కలిగించే మందులు ఎక్కువ ఉంటుంది. ప్రజల సహాయ సహకారములు ఇచ్చిపుచ్చుకునే సహకారములు తగ్గుతున్నాయి. రక్షణ రంగములందు మార్పులు ప్రయోజనకరంగా మారుతుంది. సాఫ్ట్వేర్ రంగములందు సరికొత్త మార్పులు జరుగుతున్నాయి. పర్యాటక రంగమునందు నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. క్రీడారంగంనందు సమిష్టి కృషితో విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. రైలు, విమాన ప్రమాదాలు తక్కువ అవుతున్నాయి. పార్టీలు ఎక్కువ, ప్రజలకు దేనికి ఓటు వేయాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రైవేటు సంస్థలు ఆధిపత్యాలు కొనసాగుతున్నాయి. వీడియో రంగం వారికి అద్భుతమైనటువంటి లాభాలు వస్తున్నాయి. వీరే శాసకులుగా మారుతున్నారు సమాజంలోకి. ఎలక్ట్రానిక్ బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ ద్వారా చాలా అభివృద్ధి పెరుగుతుంది. వీరే సమాజాన్ని శాసించేవారుగా ఈ సంవత్సరం ఉంటుంది. గొప్ప రాజకీయ నాయకులకి, పారిశ్రామికవేత్తలకి మంచి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. విద్యుత్ ధరలు తగ్గుతున్నాయి. డీజిల్, పెట్రోల్ ధరలు మళ్ళీ ఇంకా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది. దేశంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు. పురావస్తు శాఖ మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి వర్షములు పడి ఆ నీరు వృధాగా సముద్రంలో కలిసిపోకుండా చక్కటి వంతెనలు కట్టడము, డ్యామ్లు కట్టడము, మార్పులు జరుగుతున్నాయి. వికారినామ సంవత్సరంలో ద్వాదశ రాశులకి ఎలా ఉందని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ సంవత్సరం వారికి ఎలా ఉండబోతుంది క్లుప్తంగా తెలుసుకుంటాం. తర్వాత వ్యక్తిగతమైనటువంటి జాతకంలో సంపూర్ణ జాతకం ఎలాగూ చెప్పడం జరుగుతుంది. ప్రతి వారం కూడా మీరు వారి యొక్క వారఫలాల్ని మనము మన ఛానల్ ద్వారా అందిస్తున్నాం. ఇప్పుడు మనము ఈ సంవత్సరం క్లుప్తంగా వారి యొక్క రాశి ఫలితాలను బట్టి ఎలా ఉందో మనం చెప్తాము. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి అవుతారు. వీరు ఈ యొక్క వికారినామ సంవత్సరంలో ఆదాయం బాగా గుర్తుపెట్టుకోండి, ఆదాయం 14, వ్యయం 14 ఈక్వల్గా ఉంది. రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశివారి వికారినామ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉన్నాయనంటే ప్రారంభం నుండి చక్కటి ఆశించిన ధనాదాయం ఏర్పడుతుంది. ఫైనాన్స్, వ్యాపార రంగంలో వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. నూతన వ్యాపార వ్యవహారాలు ఆశించిన విధంగా విజయం ఉంటుంది. సోదర వర్గం వారితో చిన్న చిన్న గొడవలు ఉంటున్నా అవన్నీ కూడా సమసిపోతుంది. మానసిక ఆందోళన ఎక్కువ ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు తగువులు ఉంటూ ఉంటాయి. అవివాహిత వారికి వివాహం చక్కగా కుదురుతుంది. స్త్రీలకు ఆభరణ సేకరణ, వ్యవసాయదారులకు చక్కటి పంటలు ఈ సంవత్సరం అంతా కూడా నల్లని భూమితో చాలా చక్కటి పంటలు చాలా చక్కగా పండుతున్నాయి. రాజకీయ నాయకులకి మంచి మంచి పదవులు కనబడుతున్నాయి. ఇక్కడ ఉద్యోగాలకి కాస్త మిశ్రమ ఫలితంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అందరికీ కూడాను మిశ్రమ ఫలితం. విద్యార్థులకు అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం. అధికారుల వల్ల కాస్త ఒత్తిడి కూడా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు బాగా పెరుగుతాయి.
గృహమునందు శుభకార్యాలు చేసుకుంటారు. ఈ సంవత్సరం మీరు దీర్ఘకాలికంగా మీ మనసులో ఉన్నటువంటి కోరిక గృహం, ఒక ఇల్లు కట్టుకోవడం, లేదా ఒక ఫ్లాట్ కొనుక్కోవడం, ఒక భూమి కొనుక్కోవడం, అలాంటిది భూమి తల్లి మీకు సహకరించబోతుంది ఈ సంవత్సరము. విద్యార్థులు చాలా చక్కగా మంచి భవిష్యత్తులో మంచి ఒక పోటీ పరీక్షల్ని పాస్ అవుతారు. మేషరాశి వారికి ఈ వికారినామ సంవత్సరంలో గురుగ్రహం వలన మిశ్రమ ఫలితాలున్నాయి. వికారినామ సంవత్సరంలో ఈ మేషరాశి వారికి శనిగ్రహం వలన సంవత్సరం అంతా చాలా బాగా జరుగుతుంది. మేషరాశి వారికి ఈ యొక్క వికారినామ సంవత్సరంలో రాహుకేతులు ఇద్దరూ సంవత్సరం అంతా కూడా కాస్త మంచి చేయరు, కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా వాహనం నడిపేటప్పుడు, ఇలాంటి వాటివి జమానతు సంతకాలు పెట్టేటప్పుడు ఇవన్నీ కాస్త జాగ్రత్త పడండి. అన్నీ అద్భుతంగా జరుగుతుంది. మీరు ఈ సంవత్సరం ఎక్కువ శాతం సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. మీకు అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది. నువ్వులు దానం చెయ్యండి, బెల్లమన్నం దానం చెయ్యండి, సుబ్రహ్మణ్య స్వామి వారి పూజ చేయండి. ఇకను ఈ వికారినామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అద్భుతమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా పొందాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థన చేసుకుంటున్నాము. ఈ వికారినామ సంవత్సరం మంచి ఫలితాలని అందరూ పొంది ఈ ప్రపంచానికి మంచి చేస్తాం, తల్లిదండ్రుల్ని పూజిస్తాం, కుటుంబ సభ్యులతో ప్రేమానురాగంతో ఉంటాము, సమాజానికి హాని కలగకుండా సమాజంలో ఒక ఉత్తమమైనటువంటి గుణంతో మనం జీవిస్తాము. విజయోస్తు. వికారినామ సంవత్సరంలో వృషభ రాశి వారు వీరు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదముల్లో జన్మించిన వారు వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 6, అన్నీ ఈక్వల్. ఈ రాశి వారికి వికారనామ సంవత్సరంలో ఆరోగ్యపరమైనటువంటి విషయంలో మినహా మిగిలిన అన్ని విషయంలోనూ మంచి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. నూతన ప్రయత్నాలు లాభిస్తాయి, వ్యాపార వ్యవహారాదులందు లభిస్తాయి. చాలా అద్భుతమైనటువంటిది. సంతాన సంబంధమైనటువంటి ప్రయత్నాలు కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నత పదవి రావడం, మీరు కోరుకున్న స్థానాలకి బదిలీ అవ్వడం, బిరుదులు చక్కగా రావడము, ఏదైనా సమాజంలో ఒక గొప్ప దారి గుర్తింపబడతారు. స్త్రీలకు ఆభరణ సేకరణ ఎక్కువ అవుతుంది. చక్కటి స్నేహితులు దొరుకుతారు. మీకు ఆశించిన దానికంటే కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. రాజకీయ నాయకులకు కలిసి వస్తున్నాయి. వ్యవసాయదారులకు అద్భుతంగా ఉన్నాయి. వస్త్ర రంగం వారికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చండి. ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మాత్రం మిశ్రమ ఫలితాన్ని చెప్తుంది. విదేశీయ ప్రయత్నాలు మీకు కలిసి వస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రయత్నం చేయండి, అన్నీ చక్కగా వస్తుంది. ప్రయాణాలందు కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఒకసారి హెల్త్ చెకప్ కూడా మీరు చేసుకోండి, మంచిది. వృషభ రాశి వారికి ఈ యొక్క వికారినామ సంవత్సరంలో గురుగ్రహం వలన ఆరోగ్య విషయంలో మినహా నవంబర్ 3 వరకు అన్ని విషయాలందు కలిసి వస్తాయండి. మీకు వృషభ రాశి వారికి ఈ వికారినామ సంవత్సరంలో శనిగ్రహం వలన 23 జనవరి 2020 వరకు ఆర్థికపరమైనటువంటి ఏ చికాకులను తీర్చేసుకుంటారు. మీరు పూర్వకాల రుణాలని కూడా తీర్చేసుకుంటారు. వృషభ రాశి వారికి వికారినామ సంవత్సరంలో రాహుకేతువులు మంచి ఫలితాలని మిశ్రమంగా ఇస్తున్నారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. మీకు ఇష్టదేవతను ప్రార్థన చేయండి, దత్తాత్రేయునికి పూజ చేయండి, వడపప్పు నానబెట్టి పేదవాడికి దానం చేయండి, మంచినీరు కుండను దానం చేయండి పేదవాళ్ళకి. అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. ఇకను ఈ వికారినామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అద్భుతమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా పొందాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థన చేసుకుంటున్నాము. ఈ వికారినామ సంవత్సరం మంచి ఫలితాలని అందరూ పొంది
ఈ ప్రపంచానికి మంచి చేస్తాం, తల్లిదండ్రుల్ని పూజిస్తాం, కుటుంబ సభ్యులతో ప్రేమానురాగంతో ఉంటాము, సమాజానికి హాని కలగకుండా సమాజంలో ఒక ఉత్తమమైనటువంటి గుణంతో మనం జీవిస్తాము. విజయోస్తు. మిథున రాశి వారు మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు జన్మించిన వారు మిథున రాశి వారు. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2గా ఉంది. మిథున రాశి వారి వికారినామ సంవత్సరంలో ఆర్థికంగా కలిసి చాలా వస్తుందండి. ధనాదాయం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు వస్తున్నాయి. విదేశీయ వాణిజ్యం కలిసి వస్తుంది. మీకు రాజకీయ నాయకులకి కొత్త కొత్త పదవులు వస్తున్నాయి. అద్భుతమైనటువంటి కాలం కలిసి వస్తుంది. కళాకారులకి అద్భుతమైనటువంటి సమయం. విదేశీయమైనటువంటి టూర్స్ అంతా కూడా మీకు వస్తుంది. స్త్రీలకు ఆస్తిపాస్తులు కలిసి వస్తున్నాయి. ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటున్నారు. విద్యార్థులు చాలా చక్కగా చదివి అద్భుతమైనటువంటి చదువు చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం వికారినామ సంవత్సరం, ఈ సంవత్సరం మీకు చాలా అద్భుతంగా ఉంది. వ్యవసాయదారులకి మంచి మంచి పంటలు పండి మీ యొక్క పండిన పంటలకి గిట్టుబాటుల ధరలకి చాలా అద్భుతంగా ఉంటున్నారు. ఈ సంవత్సరం అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందండి. మీ పక్కన ఉన్నటువంటి అమ్మవారి దేవాలయాలకు వెళ్ళండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ఎప్పటికప్పుడు పారాయణం చేస్తూ ఉండండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. మీకు ఏ దోషం లేదు. హ్యాపీగా ఉండండి. ఈ యొక్క సంతోష సమయంలో, ఆనందకరమైనటువంటి సమయంలో మంచి మంచి పనులని మీ యొక్క మంచి సమయాన్ని ఉపయోగించుకోండి. ఇకను ఈ వికారినామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఆయురారోగ్యంగా ఉండాలి. ఆనందంగా ఉండాలి. అద్భుతమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా పొందాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థన చేసుకుంటున్నాము. ఈ వికారినామ సంవత్సరం మంచి మంచి ఫలితాలని అందరూ పొంది ఈ ప్రపంచానికి మంచి చేస్తాం, తల్లిదండ్రుల్ని పూజిస్తాం, కుటుంబ సభ్యులతో ప్రేమానురాగంతో ఉంటాము, సమాజానికి హాని కలగకుండా సమాజంలో ఒక ఉత్తమమైనటువంటి గుణంతో మనం జీవిస్తాము. విజయోస్తు. వికారినామ సంవత్సర కర్కాటక రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు జన్మించిన వారు కర్కాటక రాశి వారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి వికారినామ సంవత్సరంలో మిశ్రమ ఫలితాన్ని చెప్తుంది. చేపట్టే పనుల్లో విజయం, కాస్త చిన్న చిన్న ఇబ్బందులు, కానీ ఓవరాల్ సంతృప్తినిస్తుంది. వ్యాపారస్తులకి మధ్యమంగా ఉంది. నష్టం లేదు కానీ మధ్యంగా ఉంటే చాలు కదా. ఓహో విపరీతమైనటువంటి లాభాలు గణించకపోయినా నష్టం అయితే జరగదు. ఉద్యోగస్తులకి టెన్షన్స్ ఉండవు. ఉద్యోగం హ్యాపీగా జరిగిపోతూ ఉంటుంది. విద్యార్థులు కాస్త కష్టపడండి. పిల్లలు చాలా చక్కగా చదవండి. స్త్రీలకు ఆస్తిపాస్తులు కలిసి వస్తున్నాయి. మీ యొక్క పుట్టింటి వారి తరపు నుంచి కానీ, మీకు మీ సొంతంగా మీరు సంపాదించుకోవడం కానీ, మీ వారి తరపు నుంచి కానీ మీకు ఆస్తిపాస్తులు కలిసి వస్తున్నాయి. ఆరోగ్యపరంగా కాస్త చెక్ చేసుకోండి. వ్యవసాయదారులకి తెల్లని పంటలు చాలా చక్కగా కలిసి వస్తున్నాయి ఈ సంవత్సరము. రాజకీయ నాయకులకి మధ్యమం, అధమం కాదు, మధ్యమం, పర్వాలేదు, ఏ నష్టం లేదు. మధ్యమంగా ఉండడంలో నష్టం లేదు కదా. అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందేస్తూ ఉంటారు. ఏ గొడవ లేదు. కోర్టు వ్యవహారాలు కాస్త కొలికి వస్తున్నాయి ఈ సంవత్సరంలో. ఏమైనా ఉంటే కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే కొలికి వస్తున్నాయి. అద్భుతంగా ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా. మీకు విదేశీయ పెట్టుబడులు కూడా వ్యాపారస్తులకి కలిసి వచ్చే ఉన్నాయి. ఇండస్ట్రీస్లకి కొత్త కొత్త ఇండస్ట్రీస్ ప్రారంభించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఈ సంవత్సరము. వస్త్రాలు, నూతన వస్త్రం కొనడం, నూతన వాహనం కొనడం, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఈ సంవత్సరం మీరు సుదర్శన మంత్రాన్ని పఠించండి. ఏదైనా విష్ణు ఆలయంలో ఉన్నటువంటి స్వామివారి చేతిలో ఉంటుంది చూస్తారా, శంకు చక్రం అంటారు చూస్తారా, అలాంటి సుదర్శన చక్రం, సుదర్శన మంత్రాన్ని పఠించండి. మహావిష్ణు దేవాలయాలని సందర్శించండి. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది ఈ సంవత్సరము. కలవు నామస్మరణాత్ అన్నారు.
కాస్త భగవత్ నామస్మరణతో ఎక్కువ చేస్తూనండి, అన్ని విధాలుగా కూడా మీరు విజయం పొందుతారు. ఇకను ఈ వికారినామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అద్భుతమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా పొందాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థన చేసుకుంటున్నాము. ఈ వికారినామ సంవత్సరం మంచి మంచి ఫలితాలని అందరూ పొంది ఈ ప్రపంచానికి మంచి చేస్తాం, తల్లిదండ్రుల్ని పూజిస్తాం, కుటుంబ సభ్యులతో ప్రేమానురాగంతో ఉంటాము, సమాజానికి హాని కలగకుండా సమాజంలో ఒక ఉత్తమమైనటువంటి గుణంతో మనం జీవిస్తాము. విజయోస్తు. శ్రీ వికారినామ సంవత్సర సింహరాశి వారు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన సింహరాశి మిత్రులారా, ఈ సంవత్సరం మీ యొక్క ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 4. ఈ రాశి వారికి వికారినామ సంవత్సరము సంతాన సంబంధం మరియు గౌరవ మర్యాదలకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆర్థికంగా, వ్యాపారంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా కూడా పురోగతి కనబడుతుంది. వివాహం కాని వారికి వివాహాలు కనబడుతున్నాయి. నూతన గ్రహ ప్రవేశ ప్రాప్తి యోగం ఉంది. నూతన వాహనం కొనుగోలు వాహన ప్రాప్తి ఉంది. విద్యార్థులు చాలా చక్కగా చదివి వారి యొక్క ఉత్తీర్ణులు అవుతున్నారు. వ్యవసాయదారులకు పంటలు చాలా చక్కగా పండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. కాస్త షేర్స్ స్పెక్యులేషన్లో కాస్త జాగ్రత్త పడండి. కోర్టు వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి వస్తున్నాయి. విదేశీయ వాణిజ్యం కలిసి వస్తున్నాయి. మీకు స్థిరాస్తి వ్యవసాయంలో చాలా కలిసి వస్తున్నాయి. కుటుంబ బంధుమిత్రులలో కాస్త చిన్న చిన్న గొడవలు వచ్చినా అవన్నీ కూడా సమసిపోతాయి. ఉద్యోగం ప్రయత్నాల్లో ఉన్నారు చూసారా, వారికి అందరికీ కూడా రెడీగా ఉండండి. మీకు ఆఫర్ లెటర్స్ వచ్చేస్తున్నాయి. చిన్న చిన్న ఆటంకాలు తప్ప ఈ సంవత్సరం అన్నీ కూడాను అద్భుతంగా ఉంది. వికారినామ సంవత్సరంలో గురుగ్రహం వలన సంతాన సంబంధ విషయంలో మినహా మిగతా అన్ని విషయాల్లో చాలా బాగుంటుంది. సంతానంలో కాస్త చిన్న చిన్న వాళ్ళు చెప్పిన వాటి వినకపోవడం, అనారోగ్యంగా ఉండటము, ఇలాంటి చిన్న చిన్నవి ఇవన్నీ ఇగ్నోరబుల్. మిగతా అన్నీ ఒక చక్కగా ఉంది. సింహరాశి వారికి వికారినామ సంవత్సరంలో శనిగ్రహం వలన సంవత్సరం అంతా ఆర్థికంగా చాలా యోగిస్తుంది. అద్భుతమైనటువంటి ఆర్థికం మీరు ప్రయత్నం చేసిన ప్రయత్న డబ్బులు అన్నీ కూడా వచ్చేస్తున్నాయి మీకు. సింహరాశి వారికి ఈ వికారినామ సంవత్సరంలో రాహుకేతు వల్ల చక్కటి ఆర్థిక పురోగతి అద్భుతం అండి. ఈ సంవత్సరం మీరంతా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఉంది. గణపతి ప్రార్థన చేయండి. గణపతి దేవాలయాలకి వెళ్ళండి. గణపతి అథర్వ శీర్షంతో అభిషేకం చేయండి, హోమం చేయండి. సంకష్టహర చతుర్థి రోజు హోమం చేయించండి. అద్భుతమైనటువంటి ఇంకా ఫలితాలన్నింటినీ కూడా పొందుతారు. ఈ వికారినామ సంవత్సరం అంతా అన్ని చక్కటి రోజులే మీకు అద్భుతంగా ఉంటారు ఈ సంవత్సరం. ఇకను ఈ వికారినామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అద్భుతమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా పొందాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థన చేసుకుంటున్నాము. ఈ వికారినామ సంవత్సరం మంచి మంచి ఫలితాలని అందరూ పొంది ఈ ప్రపంచానికి మంచి చేస్తాం, తల్లిదండ్రుల్ని పూజిస్తాం, కుటుంబ సభ్యులతో ప్రేమానురాగంతో ఉంటాము, సమాజానికి హాని కలగకుండా సమాజంలో ఒక ఉత్తమమైనటువంటి గుణంతో మనం జీవిస్తాము. విజయోస్తు. వికారినామ సంవత్సరం కన్యారాశి ఫలాలు. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు జన్మించిన కన్యారాశి మిత్రులారా, మీకు ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ వికారినామ సంవత్సరంలో చక్కటి ఆర్థిక పురోగతి కలుగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో గతంలో ఏర్పడిన అవరోధాలన్నీ తొలగిపోతుంది. నూతన ఆలోచనలు, పెట్టుబడులు లభిస్తుంది. ధన విషయంలో సొంత నిర్ణయాలు కలిసి వస్తుంది. భాగస్వాములతో కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు, ప్రమోషన్లు అద్భుతం. 1, 2
మీరు ఏది ప్రయత్నం చేస్తే అది జరుగుతుందండి. చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో ఏండ్లుగా తీరని సమస్యలన్నీ కూడా తీరిపోతుంది. కోర్టు వ్యవహారాలు జరుగుతున్నాయి. రాజకీయ నాయకులకి మంచి మంచి పదవులు వస్తున్నాయి. వ్యవసాయదారులకి అద్భుతమైన పంటలు పండి చక్కటి గిట్టుబాటు ధరలు దొరుకుతున్నాయి. విద్యార్థులకి గొప్ప గొప్ప చదువులకి నాంది పలుకుతారు. స్త్రీలకు చాలా అద్భుతమైనటువంటి సమయం అని చెప్పొచ్చు ఈ సంవత్సరం. అన్ని రకాల వారికి, కళాకారులకైతే అద్భుతం. ఎన్ని అవకాశాలు వస్తున్నాయో అన్ని అవకాశాలు వస్తున్నాయి. కన్యారాశి వారికి ఈ యొక్క వికారినామ సంవత్సరంలో గురుగ్రహం వలన 3 నవంబర్ 2019 వరకు చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు తప్ప మిగతా అన్ని అద్భుతంగా ఉన్నాయి. కన్యారాశి వారికి వికారినామ సంవత్సరంలో శనిగ్రహం వల్ల పితురార్జితమైనటువంటి ఆస్తిపాస్తులు కలిసి వస్తుంది. పుత్ర సంతానాల వల్ల మీకు లాభాలు కలిసి వస్తున్నాయి. కన్యారాశి వారికి ఈ వికారినామ సంవత్సరం రాహుకేతు వలన ప్రయాణాలు అధికంగా ఏర్పడుతున్నాయి. అవన్నీ కామన్. జస్ట్ చేయండి, విదేశీయ ప్రయాణం చేయండి, డొమెస్టిక్ ప్రయాణం చేయండి, తీర్థయాత్రలు చేయండి, విహారయాత్రలు చేయండి. అద్భుతమైనటువంటి మీ యొక్క జీవితాన్ని అభివృద్ధి పరచుకునే ప్రయాణాలు కూడా చేస్తారు. ఈ సంవత్సరం కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆంజనేయ స్వామి వారికి ఆ చందనం, ఎరుచందనం పెట్టండి, ఆకు పూజ చెయ్యండి, వడమాల వెయ్యండి, పేదవాళ్ళకి పెరుగు దానం ఇవ్వండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు ఈ సంవత్సరం అంతా కూడాను. ఇకను ఈ వికారినామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అద్భుతమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా పొందాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థన చేసుకుంటున్నాము. ఈ వికారినామ సంవత్సరం మంచి మంచి ఫలితాలని అందరూ పొంది ఈ ప్రపంచానికి మంచి చేస్తాం, తల్లిదండ్రుల్ని పూజిస్తాం, కుటుంబ సభ్యులతో ప్రేమానురాగంతో ఉంటాము, సమాజానికి హాని కలగకుండా సమాజంలో ఒక ఉత్తమమైనటువంటి గుణంతో మనం జీవిస్తాము. విజయోస్తు. శ్రీ వికారినామ సంవత్సరం తులారాశి వారు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు జన్మించిన వారు తులారాశి వారు మిత్రులారా, మీ యొక్క ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1. తులారాశి వారికి వికారినామ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్పచ్చండి. మీ జీవితానికి సరిపడే అంత ఫలితాలు ఈ ఒక సంవత్సరం మీకు వస్తుంది. ఒక బంగారు బాట వేసే ఒక సంవత్సరం అని చెప్పచ్చు ఈ సంవత్సరం. అంత అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం. వ్యాపారమా, ఎన్ని బ్రాంచెస్ పెడతారో, ఎన్ని ఫ్రాంచైజ్ పెడతారో, ఎన్ని అవకాశాలు వస్తున్నాయో, టర్నోవర్స్ పెరుగుతున్నాయి. మీరు అనుకున్నటువంటి వ్యాపారం అనుకున్న దానికంటే ఇక్కడ కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త వడవడితో మీరు వ్యాపారాలు మొదలు పెడుతున్నారు. చేస్తున్న వ్యాపారాన్ని విస్తరింపజేస్తారు. విదేశీయ వాణిజ్యం చేస్తున్నారు. ఉద్యోగస్తులు మీరు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ లేదా మీకు కావాల్సినటువంటి గొప్ప పోస్ట్ వస్తుంది. మీరు కోరుకున్న స్థలాలకి బదిలీలు వస్తున్నాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తున్నాయి. విద్యార్థులు చాలా గొప్ప సెంటమ్స్ కూడా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. స్టేట్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్, పెద్ద పెద్ద అవార్డ్స్ పొందే అవకాశాలు ఉన్నాయి పిల్లలందరికీ కూడాను. వ్యవసాయదారులకి ఉత్తమ వ్యవసాయదారుడిగా అవార్డు పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మంచి మంచి గిట్టుబాటు ధరలు వచ్చి మీ పంటలకి ఉత్తమ వ్యవసాయదారుడిగా అవార్డ్స్ కూడా పొందే అవకాశాలు కనబడుతున్నాయి. కళాకారులకి కలిసి వస్తున్నాయి. స్త్రీలకు ఆర్థికంగా మెరుగవుతున్నారు. వారు కోరుకున్నటువంటి ఆభరణాలు, వస్త్రాలు, భూమి, లాభం. స్త్రీలు కూడా ఉద్యోగ దీంట్లో చాలా ఉన్నత స్థితికి ఎదుగుతున్నారు. అద్భుతం. 1, 2 ఎన్ని రకాలుగా ఉన్నాయంటే అన్ని రకాలుగా ఉన్నారు. ఆరోగ్యం చాలా గొప్పగా మెరుగవుతుంది. చాలా రోజులుగా కీళ్ళ నొప్పి, కడుపు నొప్పి, పొత్తి కడుపు నొప్పి, మైగ్రేన్ ఇలాంటివన్నీ ఉంటాయి చూసారు. అవన్నీ కూడా సమస్య పోయి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. సంతానం లేని వారికి చక్కగా సంతానం, వివాహం కాని వారికి వివాహం. ఎన్ని రకాలైనటువంటి ఫలితాలండి. 1, 2 అని చెప్పవచ్చు. ఆర్థికంగా చూడండి, భూమి మీద లాభం వస్తుంది, స్పెక్యులేషన్లో కలిసి వస్తుంది. మీరు కొంటున్నటువంటి రియల్ ఎస్టేట్ వారికి అద్భుతం, వస్త్రం వారికి చాలా అద్భుతంగా ఉంది, ధాన్యాలు చాలా కలిసి వస్తున్నాయి. ఎన్ని రకాలుగా అని చెప్పచ్చు అంటే మీరు ఏది పెట్టినా పట్టినదల్లా బంగారం, పట్టినదల్లా బంగారం, పట్టినదల్లా బంగారం. లక్ష్మీదేవి అమ్మవారిని పూజించండి. పేదవాళ్ళకి మజ్జిగ కానీ పెరుగు కానీ ఎక్కువ శాతం దానం ఇవ్వండి.
అమ్మవారిని ప్రార్థన చేయండి, అన్నీ ఇంకా బాగా కలిసి వస్తుంది. మీ జీవితంలో ఈ సంవత్సరం మీ యొక్క మైలురాయిగా నిలబడుతుంది ఈ యొక్క వికారినామ సంవత్సరం మీకు. ఇంకను ఈ వికారినామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అద్భుతమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా పొందాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థన చేసుకుంటున్నాము. ఈ వికారినామ సంవత్సరం మంచి మంచి ఫలితాలని అందరూ పొంది ఈ ప్రపంచానికి మంచి చేస్తాం, తల్లిదండ్రుల్ని పూజిస్తాం, కుటుంబ సభ్యులతో ప్రేమానురాగంతో ఉంటాము, సమాజానికి హాని కలగకుండా సమాజంలో ఒక ఉత్తమమైనటువంటి గుణంతో మనం జీవిస్తాము. విజయోస్తు. శ్రీ వికారినామ సంవత్సర వృశ్చిక రాశి మిత్రులారా, విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. మీకు ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ వికారినామ సంవత్సరం మిశ్రమ ఫలితాలతో కలిసి ఉంది ఈ వృశ్చిక రాశి వారికి. ఈ సంవత్సరం ఏళ్లనాటి శని దశ పూర్తి అవుతుంది. నెక్స్ట్ కమింగ్ డేస్లో జనవరి 23వ తారీఖు వరకు 2020లో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. గత 6 సంవత్సరాల నుండి ఉన్నటువంటి శనిదోష ప్రభావం తొలగిపోతుంది. గురు ప్రభావం చాలా అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం మీకు. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా మీకు కలిసి వస్తున్నాయి. వ్యాపార వ్యవహారంలో లాభదాయకంగా కొనసాగుతుంది. నూతన గ్రహ నిర్మాణం కొనసాగుతారు. అనవసరపు బంధు సహకారం లభిస్తుంది. తగాదాల అందు కాస్త దూరంగా ఉండండి. విద్యార్థులకు చక్కటి విజయం వస్తుంది. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కాస్త ఆరోగ్యపరంగా ఇబ్బంది కనబడుతుందండి. దాని ద్వారా ధనం కాస్త వెచ్చించబడుతుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు పడండి. ఈ సంవత్సరం ఉద్యోగ జీవనంలో ఉన్నవారికి ఉన్నత పదవి వస్తుందండి ఈ సంవత్సరం. స్త్రీలకు కూడా ఉద్యోగంలో ఉన్నవారికి మార్పులు చేర్పులు వస్తున్నాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తున్నాయి. ఆరోగ్యపరంగా కూడా కలిసి వస్తుంటారు. వ్యవసాయదారులకు మిశ్రమంగా ఉంది ఈ సంవత్సరము. పోటీ పరీక్షల్లో రాసే వాళ్ళు కూడా మంచి మంచి ఫలితాలు పొందే అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ నాయకులకి మిశ్రమ ఫలితంగా ఉంది. కొంచెం 50-50గా కనబడుతున్నాయి అన్ని అవకాశాలన్నీ కూడాను. అవకాశం ఉంటుంది, అవకాశం మిశ్రమంగా ఉంటుంది, అలా చెప్పుకోవచ్చు చక్కగా. కోర్టు వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి వస్తున్నాయి అన్నీ కూడాను. అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రార్థన ఎక్కువ చేయండి. ఎంత వీలుంటే అంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ప్రార్థన పూజ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయానికి వెళ్తూ ఉండండి తరచు. అంగారక గ్రహ స్తోత్రం చేయండి. శని భగవాను యొక్క ప్రీతి పొందండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇకను ఈ వికారినామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అద్భుతమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా పొందాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థన చేసుకుంటున్నాము. ఈ వికారినామ సంవత్సరం మంచి మంచి ఫలితాలని అందరూ పొంది ఈ ప్రపంచానికి మంచి చేస్తాం, తల్లిదండ్రుల్ని పూజిస్తాం, కుటుంబ సభ్యులతో ప్రేమానురాగంతో ఉంటాము, సమాజానికి హాని కలగకుండా సమాజంలో ఒక ఉత్తమమైనటువంటి గుణంతో మనం జీవిస్తాము. విజయోస్తు. శ్రీ వికారినామ సంవత్సర ధనుసు రాశి వారు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన ధనుర్రాశి మిత్రులారా, మీ యొక్క ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1గా ఉంది. ధనుర్రాశి వారి వికారినామ సంవత్సరం ఏలనాటి శని ప్రభావం ఉన్నందున వికారినామ సంవత్సరంలో ధనురాశి వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నాయి. వైవాహిక జీవితంలో కాస్త అన్యోన్యతను కోల్పోకండి. ప్రేమానురాగాలతో ముందుకు వెళ్ళండి. కాస్త కోపాన్ని నియంత్రించండి. వ్యాపారంలో మిశ్రమంగా ఉంటారు. ధనుర్రాశి వారికి ఈ సంవత్సరంలో గురుగ్రహం వలన
వ్యవహారపు చిక్కులు బయటపడతారు, దాని ద్వారా నుంచి వ్యవహారపు నుండి చిక్కులు బయటపడతారు. ముఖ్యమైన చిన్న చిన్న పనులు ఆటంకాలు వస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు కాస్త నెగిటివ్గా కనబడుతున్నాయి, కాస్త జాగ్రత్త పడండి. భగవన్నామస్మరణ చేస్తే అన్ని జరిపోతుంది. ధనుర్రాశి వారికి వికారనామ సంవత్సరం గురు భగవానుడు కాస్త జీవనంలో మాత్రం నైతిక విలువలు తప్పకుండా చూసుకోమని ఆ గురు భగవానుడు హెచ్చరిస్తారని కూడా చెప్పుకోవచ్చు. వికారినామ సంవత్సరంలో శనిగ్రహం వలన శారీరకమైనటువంటి శ్రమ అధికంగా అవుతుంది. కోరుకున్న విధంగా శరీర సౌఖ్యం దొరకకపోవచ్చు. వికారినామ సంవత్సరంలో పెద్దగా ఇబ్బందులు ఏం పెద్దగా ఉండకపోవచ్చు, కొద్దిపాటి ఇబ్బందులున్నా తేరుకుంటారు మీరు. రాహుకేతులు ఇరువురు కలిసి రారు కాబట్టి ఆరోగ్యం జాగ్రత్త. ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టకండి. ఈ సంవత్సరం అంతా కూడా మధ్యమంగా ఉంది. మధ్యమం కంటే కూడా కొంచెం ఒక మెట్టు కిందే ఉందని చెప్పచ్చు. జాగ్రత్త పడండి. ఇది వచ్చి ఏదో భయపెట్టడమో లేకపోతే ఇంకోటో కాదు. జాగ్రత్త పడాలి. మనం నడిచి వెళ్తూ ఉండగా లేదా మధ్యలో మనకు ఒక రోడ్లో ఒక గుంత కనబడిందంటే ఏం చేస్తాం, పక్క నుంచి వెళ్ళండి అని చెప్తాను చూస్తారా, ఆ ఒక సూచన మాత్రమే ఇది. దానివల్ల వచ్చే నష్టాలంటూ ఏమి లేవు. మనకు తెలిసిపోతుంది కదా అక్కడ గుంత ఉందని, జాగ్రత్త పడతాం, ముందుకు వెళ్తాం. ప్రయత్నం చేయండి, అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది. నవగ్రహ శాంతి చేసుకోండి, శని భగవానుని పూజించండి, ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయండి, అన్నీ కలిసి వస్తుంది. ఇకను ఈ వికారినామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అద్భుతమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా పొందాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థన చేసుకుంటున్నాము. ఈ వికారినామ సంవత్సరం మంచి మంచి ఫలితాలని అందరూ పొంది ఈ ప్రపంచానికి మంచి చేస్తాం, తల్లిదండ్రుల్ని పూజిస్తాం, కుటుంబ సభ్యులతో ప్రేమానురాగంతో ఉంటాము, సమాజానికి హాని కలగకుండా సమాజంలో ఒక ఉత్తమమైనటువంటి గుణంతో మనం జీవిస్తాము. విజయోస్తు. శ్రీ వికారినామ సంవత్సర కుంభరాశి మిత్రులకు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు కుంభరాశి వారుగా ఉంటున్నారు. వీరికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. కుంభరాశి వారికి వికారినామ సంవత్సరం ఆర్థికంగా చాలా కలిసి వస్తుందండి. అద్భుతమైనటువంటి ఉంటుంది జీవన విధానంలో, ప్రమోషన్లు, ఉద్యోగంలో, విదేశీయ ప్రయాణాలు, ఆశించిన దానికంటే ఎక్కువైనటువంటి ఆదాయాలు కలిసి వస్తుంది. 7.5 సంవత్సరాలుగా ఏళ్ళనాటి దశ ప్రారంభం స్టార్ట్ అవుతుంది. జాగ్రత్త కాస్త అదొకటే చెప్పింది. అనుకూలమైనటువంటి ఫలితాలు చాలా ఎక్కువ వస్తున్నాయి. మానసికమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఉల్లాసమైనటువంటి విషయాలని మీరు వింటారు. పిల్లలకి వివాహం చేస్తారు. వివాహం కాని వారి రాశివారు ఉంటే వారికి వివాహాలు అవుతాయి. చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి మంచి మంచి పరీక్షల్లో, పోటీ పరీక్షల్లో పాస్ అవుతారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆఫర్ లెటర్స్ కమాన్ రెడీ వచ్చేస్తున్నాయి. మీకు ఆఫర్ లెటర్స్ అంతా కూడాను వ్యవసాయదారులకి కలిసి వస్తున్నాయి. న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమైనా ఉంటే కూడా అవన్నీ తొలగి కోర్టు వ్యవహారాలు కలిసి వస్తున్నాయి. స్పెక్యులేషన్ కాస్త జాగ్రత్త. జమానత్ సంతకాలు కాస్త జాగ్రత్తగా పెట్టండి. షూరిటీ సంతకాలు అంటారు చూసారు, అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టండి. శ్రీ వికారినామ సంవత్సరంలో రాహు వలన కాస్త సంతాన సంబంధ విషయాల్లో సమస్యలు చిన్న ఏర్పడు, ఏదో చిన్న ఇది రావడము అవన్నీ జరుగుతుంటాయి. యువ దంపతులకి చక్కగా సంతాన భాగ్యం అవుతుంది. రాహుకేతులు ఇద్దరూ ఆర్థికంగా అతి చక్కటి ఫలితాలను మీకు అందజేస్తున్నారు. గురు భగవానుడు మంచి ఫలితాలను ఇస్తున్నాడు. కాస్త శని భగవానునికి ప్రీతి చేసుకోండి, ఎందుకంటే ఈ శని వస్తున్నాడు కాబట్టి మిగతా విధంగా అన్ని రకాలు కూడా మీకు అన్నీ బాగుంటుంది. అయ్యప్ప స్వామి వారి యొక్క పూజ చేయండి, లేదా శివ కుటుంబాన్ని పూజించండి, అన్నీ అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. మీ యొక్క రాశియే కుంభరాశి, నిండు కుండ అంటారు చూస్తారా. ఎంతటి సమస్య ఉన్నా, ఎంత సంతోషం ఉన్నా నిండుగా మీ యొక్క మనసులోనే దాచుకుంటారు. దేనినైనా కూడా అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది. టెన్షనే వద్దు, మీ జీవితంలో అద్భుతంగా ఉంటారు. ఇకను
ఈ వికారినామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అద్భుతమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా పొందాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థన చేసుకుంటున్నాము. ఈ వికారినామ సంవత్సరం మంచి మంచి ఫలితాలని అందరూ పొంది ఈ ప్రపంచానికి మంచి చేస్తాం, తల్లిదండ్రుల్ని పూజిస్తాం, కుటుంబ సభ్యులతో ప్రేమానురాగంతో ఉంటాము, సమాజానికి హాని కలగకుండా సమాజంలో ఒక ఉత్తమమైనటువంటి గుణంతో మనం జీవిస్తాము. విజయోస్తు. శ్రీ వికారినామ సంవత్సరం మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు కలిగిన మీనరాశి మిత్రులారా, మీ ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. దీన్ని మీరు మర్చిపోండి, పెద్దగా టెన్షన్ ఏం పడక్కర్లేదు. ఇది వచ్చి ఖగోళ శాస్త్రంలో వచ్చినటువంటి మార్పులతో కూడినటువంటి రాజపూజ్య ఆదాయ వ్యయాలు మాత్రమే. కానీ జీవితానికి ఒక గొప్ప సంవత్సరం అని చెప్పొచ్చు ఈ 19. మీకు ఇదివరకు కూడా నేను జనవరిలో కూడా చెప్పాను, ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది మీనరాశి మిత్రులకి. ఒక అద్భుతం అంటే అద్భుతం. వికారినామ సంవత్సరంలో అన్ని విధాలుగా కలిసి వస్తుందండి. ఆర్థికంగా, వ్యక్తిగత జీవనపరంగా, వృత్తిపరంగా అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. తలచిన పనులన్నీ కూడా దిగ్విజయం, రాజకీయంలో ఉన్నత పదవి, విదేశీ వాణిజ్యం, మీరు అవార్డ్స్ పొందుతారు, విదేశీ అవార్డ్స్ పొందుతారు, స్పెక్యులేషన్ కలిసి వస్తుంది, వ్యాపారంలో కలిసి వస్తుంది, భూమి కలిసి వస్తుంది, స్త్రీలకైతే సంపన్నమైనటువంటి ఆస్తులు కలిసి వస్తున్నాయి, మీ యొక్క భార్యాభర్తల యొక్క ప్రేమానురాగాలు పెరుగుతున్నాయి. అద్భుతమైనటువంటి సంవత్సరం అని చెప్పచ్చు. వ్యవసాయదారులకి మీరు పండినటువంటి పంటలన్నీ కూడా గిట్టుబాటు ధరలు ఇచ్చి అద్భుతమైనటువంటి పంటలు కలుగుతున్నాయి మీకు. విద్యార్థులు చక్కగా సివిల్స్కి ప్రయత్నం చేయండి, మీకు అవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు వస్తున్నాయి. విద్యార్థులకు అందరికీ కూడా చాలా కలిసి వస్తున్నాయి ఈ సంవత్సరం అని కూడా చెప్పుకోవచ్చు బ్రహ్మాండంగా. రాజకీయ నాయకులకి పదోన్నతులు, మంచి పదవులు వస్తున్నాయి, అద్భుతంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో శని కూడా సంవత్సరం అంతా విశేషమైనటువంటి ధనలాభాలను అందిస్తున్నాడు, నూతన ఆదాయ మార్గాలు ప్రసాదిస్తున్నాడు, ఆర్థికంగా లాభోపేతంగా ఉంటుంది. మీ ప్రయత్నం మాత్రమే. మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తే అన్ని విధాలుగా మీకు ఆస్తిపాస్తులు కూడా కలిసి వస్తున్నాయి. ఈ సంవత్సరము వికారినామ సంవత్సరంలో గురు భగవాను కూడా మీకు చాలా కలిసి వస్తున్నాడు. వికారినామ సంవత్సరం రాహుకేతువులు మాతృవర్గీయుల ద్వారా కూడా లాభాలను అందిస్తున్నాడు. ఎంత అద్భుతం అండి ఈ సంవత్సరం. మీనరాశి మిత్రులారా, పట్టిందల్లా బంగారం ఈ సంవత్సరం. మీరు మీ ఇంటి ఇలవేలుపు ఉంటుంది కదా, మీ ఇంటి దేవుడు కులదైవం అంటారు చూసారా, ఆ ఇంటి ఇలవేలుపుకి ప్రార్థన చేయండి. పేదవాళ్ళకి పెరుగు, మజ్జిగ దానం ఇవ్వండి, అన్నీ కలిసి వస్తుంది. అద్భుతం. ఇంకా దీంట్లో మీకు ఏ లోపం లేదని చెప్పొచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా మీకు మీ యొక్క జీవిత పొటమిలో ఈ యొక్క రోజుని మీరు గుర్తుపెట్టుకో. ఈ సంవత్సరం వికారినామ సంవత్సరాన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త పడండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త పడండి. ఇదొక్కటే సూచన, వేరే ఏం లేదు. మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మీ ఇంటి ఇలవేలుపుకి కుటుంబంతో సహా వెళ్ళి పూజ చేసుకొని రండి, అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇకను ఈ వికారినామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అద్భుతమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా పొందాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థన చేసుకుంటున్నాము. ఈ వికారినామ సంవత్సరం మంచి మంచి ఫలితాలని అందరూ పొంది ఈ ప్రపంచానికి మంచి చేస్తాం, తల్లిదండ్రుల్ని పూజిస్తాం, కుటుంబ సభ్యులతో ప్రేమానురాగంతో ఉంటాము, సమాజానికి హాని కలగకుండా సమాజంలో ఒక ఉత్తమమైనటువంటి గుణంతో మనం జీవిస్తాము. విజయోస్తు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.